హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామ్ టెక్ వ్లాగ్స్. కాంగ్రెస్ తన మేనిఫెస్టేషన్లో ఏవైతే మెన్షన్ చేసిందో 6 గ్యారంటీ స్కీమ్స్ మేము గవర్నమెంట్లో ఫామ్ అయిన 100 రోజుల్లోపు కంప్లీట్ చేస్తామని హామీ అయితే ఇచ్చింది. హామీ ఇచ్చిన విధంగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాటిని కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది, ప్రతిపక్షాలకు అవకాశం అనేది ఇవ్వకుండా. ముందుగా మనం చూసుకుంటే మహిళలకు ఫ్రీ బస్ అనేది ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు ఏదైతే ఉందో దాన్ని 5 lakhs నుంచి 10 lakhsకి అయితే లిమిట్ని అయితే ఇంక్రీజ్ చేశారు. ఇవి పక్కన అయితే రిమైనింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని త్వరగా కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎవరెవరు ఏ స్కీమ్ కింద ఎలిజిబుల్ ఉందో వాళ్ళందరూ ఇది ఒకటే ఫామ్ యూజ్ చేసి వాళ్ళ డేటా అనేది ఫిల్ చేసుకునే విధంగా వాళ్ళకు ఫామ్ని అయితే తీసుకొచ్చారు అభయహస్తం పేరిట. అసలు ఈ ఫామ్ ఏంటి, ఎలా ఫిల్ చేయాలి, ఫిల్ చేసిన తర్వాత ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు సబ్మిట్ చేయాలి, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దానికంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. నేను చేసిన ఈ వీడియో మీకు యూజ్ అయిందనిపిస్తే వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా వీడియోని అయితే షేర్ చేయండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫామ్. హెడర్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం. ఇక కిందకి వచ్చేసి ప్రజాపాలన 28/12/2023 to 6/1/2024. అయితే ఆ ఫామ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకుంటారనేది ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ప్రజాపాలన దరఖాస్తు కింద వచ్చేసి మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మిళ్ళు, చేయుత పథకాల కొరకు ఇక్కడ ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఫామ్లో ఆ స్కీమ్స్ అన్ని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఫస్ట్ పేజ్ వచ్చేసి కుటుంబ వివరాలు, మన పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. రైట్లో వచ్చేసి దరఖాస్తు సంఖ్య. ఈ దరఖాస్తు సంఖ్య అనేది ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకు ఈ ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళ ఈ సంఖ్యను అనేది వేస్తారు, నెంబర్ అనేది. ఇక్కడ మనం ఫోటో అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫస్ట్ పాయింట్ వచ్చేసి దరఖాస్తుదారుని పేరు, ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు ఇక్కడ ఎగ్జాక్ట్ ఆధార్ కార్డులో ఎలా ఉందో అలాగే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది, ఇనిషియల్తో సహా. అలాగే సెకండ్ వచ్చేసి స్త్రీయా పురుషుడా ఇతరుల, స్త్రీ అయితే స్త్రీ, పురుషులు అయితే పురుషులు, ఇతరులు అయితే ఇక్కడ బాక్స్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది, టిక్ మార్క్ చేయాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఎస్సీయా, ఎస్టీయా, బీసీ, మైనార్టీ ఆర్ ఇతరు, ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ ఇక్కడ రైట్ మార్క్ చేయాల్సి ఉంటుంది బాక్స్లలో. పుట్టిన తేదీ, ఆ పుట్టిన తేదీ కూడా ఆధార్లో ఎలాగైతే ఉందో ఎగ్జాక్ట్గా అలాగే ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి డేటు, మంత్, ఇయర్. కొందరికి ఆధార్ కార్డులో ఇయర్ ఉండకపోవచ్చు, కొందరికి డేట్ ఆర్ మంత్ ఉండకపోవచ్చు. ఎవరికైతే ఆ డీటెయిల్స్ లేవో ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఆధార్ నెంబర్. మనకు ఆధార్ నెంబర్ 12 నెంబర్స్ ఉంటాయి కదా, 12 నెంబర్స్ ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డ్ నెంబర్. ఎవరికైతే వైట్ రేషన్ కార్డు లేదా ఎల్లో రేషన్ కార్డు ఉందో ఆ నెంబర్ని అయితే ఇక్కడ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. వైట్ అండ్ ఎల్లో మాత్రమే ఎలిజిబుల్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మొబైల్ నెంబర్, మనం ఏదైతే మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నామో ఆ మొబైల్ నెంబర్ మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయండి. ఈ ఫామ్కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ మనం ఇక్కడ మెన్షన్ చేసే నెంబర్కే వాళ్ళు నోటిఫికేషన్స్ అనేది సెండ్ చేస్తారు. కాబట్టి ప్రస్తుతం ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తేనే బెటర్. వృత్తి వచ్చేసి మీరు ఏం పని చేస్తున్నారు ఇక్కడ మెన్షన్ చేయండి. ఇంకా కుటుంబ సభ్యుల వివరాలు, ఇక్కడ మనం ఫస్ట్ మెన్షన్ చేసింది యజమాని పేరు, ఇంట్లో పెద్దవారి పేరు. అది కాకుండా రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరును అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి క్రమ సంఖ్య, ఫస్ట్ నెంబర్స్, తర్వాత పేరు, దరఖాస్తుదారితో సంబంధం. ఒకవేళ మీ ఫాదర్ అయితే వాళ్ళతో సంబంధం, కొడుకు కానీ కూతురు కానీ ఇక్కడ మెన్షన్ చేయండి. ఒకవేళ హస్బెండ్ అయితే స్పౌస్ ఆరు భాగస్వామి లేదా భార్య ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి లింగం, తర్వాత పుట్టిన తేదీ, వాళ్ళ ఆధార్ నెంబర్, ఎవరైతే ఇంట్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆధార్ నెంబర్లు. సెకండ్ పేజ్ వచ్చేసి చిరునామా, మన అడ్రస్ ఏదైతే ఉందో మనం ఎక్కడైతే ప్రజెంట్ ఉంటున్నామో వాటి అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇంటి నెంబర్ అండ్ వీధి, గ్రామం, మున్సిపాలిటీ, వార్డ్ నెంబర్, మండలం అండ్ జిల్లా. నెక్స్ట్ వచ్చేసి అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు, కావాల్సిన పథకాల లబ్ధి కొరకు రైట్ మార్క్ చేయండి. సో ఇంతకుముందు మనం పైన నింపినవన్నీ మన పర్సనల్ డీటెయిల్స్. ఇవి స్కీమ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఏవేవైతే స్కీమ్స్ ఉన్నాయో ప్రతి నెల 2,500 ఆర్థిక సహాయం. ఎవరికైతే మేము ఎలిజిబుల్ అనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ రైట్ మార్క్ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ బాక్స్లో. నెక్స్ట్ వచ్చేసి 500కి గ్యాస్ సిలిండర్, గ్యాస్ కనెక్షన్ నెంబర్, గ్యాస్కి ఒక నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అదేవిధంగా సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, భారత, హెచ్పిఐ, ఇండియానా,
లేదా లేదా ఇంకా ఇతర కంపెనీలు ఉంటే ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య 6, 7, 8 ఎన్ని అయితే అన్ని మీరు సంవత్సరానికి ఎన్ని పడతాయో అన్ని సిలిండర్లు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు మనకు 1200 అటు ఇటుకు ఉండేది కదా గ్యాస్. ఇక్కడ మనం ఈ ఫామ్లో మనం ఎలిజిబుల్ అయితే 500కు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. రైతు భరోసా పథకం రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000. ఒకవేళ మనకు ఓన్ ల్యాండ్ ఉండి మనమే ఫామ్ చేసుకుంటుంటే రైతు అనే పక్కన బాక్స్ ఉంది కదా, అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది రైట్ మార్కు. అదేవిధంగా మనం వేరే వాళ్ళ ల్యాండ్ కౌలు తీసుకొని చేస్తుంటాం కదా, వాళ్ళైతే ఇక్కడ రైట్ మార్కు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్లు, ఇక్కడ పాస్బుక్ నెంబర్స్ అయితే ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కౌలు రైతు ఎవరైతే ఉన్నారో వేరే వాళ్ళది మనం ఫామ్ చేస్తుంటాం కదా, ఆ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తే రైతు ఎవరైతే ఓన్ ల్యాండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ రైతు భరోసా అనేది రాకపోవచ్చు. ఒకవేళ రైతుకు వస్తే ఎవరైతే కౌలు రైతు చేస్తున్నారో ఆ కౌలు రైతుకు ఈ రైతు భరోసా అని రాకపోతే ఇద్దరిట్లో ఎవరికో ఒకరికి మాత్రమే వస్తుంది, ఇద్దరికి రాకపోవచ్చు. కాబట్టి ఎవరైతే ఓన్ ల్యాండ్ ఉందో వాళ్ళు ఈ కౌలు రైతుకి వాళ్ళ నెంబర్లు అనేది ఇవ్వకపోవచ్చు అని అనుకుంటున్నా. ఇంకా వాళ్ళ అండర్స్టాండింగ్ని బట్టే ఉంటుంది. సాగు చేస్తున్న భూమి వివరాలు, ఆ భూమి వివరాలు ఏవైతే ఉన్నాయో సర్వే నెంబర్స్ ఉంటాయి కదా, ఆ సర్వే నెంబరు ప్లస్ విస్తీర్ణం ఎంతైతే ల్యాండ్ ఉందో వాటి వివరాలను ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు ఏటా 12,000. ఎవరైతే ల్యాండ్ లేకుండా పనులకు వెళ్తారో వాళ్ళకు ఏటా 12,000 అయితే వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం రైట్ మార్క్ అయితే క్లిక్ చేయాలి. ఉపాధి హామీ కార్డ్ నెంబర్, ఎవరైతే కార్డు ఉంటుందో ఉపాధి వాళ్ళ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు పథకం. ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం. ఎవరికైతే ఇంతకుముందు ఇందిరమ్మ ఇల్లు రాలేదో, ఎవరి పేరు మీద లేదో వాళ్ళకైతే ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకైతే మనీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎంత అనేది అయితే మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి అమరవీరులు మరియు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం. అమరవీరుల కుటుంబం అయితే ఇక్కడ రైట్ మార్క్ క్లిక్ చేయండి బాక్స్లో. అలాగే అమరవీరుల పేరు ఎవరైతే ఉందో వాళ్ళ పేరు, అమరులైన సంవత్సరం, ఏ ఇయర్లో చనిపోయారో ఆ ఇయర్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయండి. డెత్ సర్టిఫికేట్ నెంబర్, డెత్ సర్టిఫికేట్ ఉంటుంది కదా వాళ్ళకి చనిపోయినప్పుడు, ఆ సర్టిఫికేట్ పైన నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా, అవును అయితే అవును మెన్షన్ చేయండి, కాదంటే కాదు. ఒకవేళ అవును అయితే సంబంధిత ఎఫ్ఐఆర్ నంబర్ మరియు సంవత్సరం, ఏ సంవత్సరంలో ఎఫ్ఐఆర్ నమోదైంది ఆ నంబరు మరియు సంవత్సరం ఏదైతే ఇయర్లో ఉందో ఆ ఇయర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఒకవేళ జైలుకు వెళ్ళినచో వాటికి వివరాలు, ఆ జైలు పేరు మెన్షన్ చేసి ఎక్కడైతే జైల్లో ఉన్నారో అక్కడ ప్లేస్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే శిక్ష సంబంధిత వివరాలు, ఏ కేసులో అయితే మనం జైలుకి వెళ్ళామో ఆ కేసుకు సంబంధించిన వివరాలు ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గృహజ్యోతి పథకం. కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్. మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం 0 నుంచి 100 యూనిట్స్, 100 నుంచి 200 యూనిట్స్ లేదా 200 యూనిట్ల పైన ఎక్కువ మీరు ఎన్ని యూనిట్లు యూజ్ చేస్తే అన్ని యూనిట్లనే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మనకు మంత్కు ఎన్ని యూనిట్లు అవసరమవుతాయో, మనకు 200 వరకు అయితే ఫ్రీ కరెంట్ రావడం జరుగుతుంది. తర్వాత 200 యూనిట్ల పైన వాడే వాళ్ళకి మరి ఇస్తారా లేదా అనేది తెలియదు. 200 యూనిట్ల వరకు ఫ్రీ ఇచ్చి రిమైనింగ్ మనీ కట్టమంటారా, లేదా 200 యూనిట్ల పైన వాడే వాళ్ళకి ఇస్తారా లేదా అనేది కొంచెం క్లారిటీ లేదు ఇక్కడ. గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య, మీటర్ నెంబర్ ఉంటుంది కదా, ఇక్కడ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఆ మీటర్ నెంబర్ ఏది అనేది. నెక్స్ట్ వచ్చేసి చేయూత పథకం. చేయూత పథకం కింద నెలకు 4,000 మరియు దివ్యాంగుల పెన్షన్ 6,000 పొందేందుకు కింది వివరాలను తెలపండి. ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ఆల్రెడీ పింఛన్ వస్తుందో వాళ్ళకు ఈ అమౌంట్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది, మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదనేది ఇక్కడ చెప్తున్నారు. ఫస్ట్ వచ్చేసి దివ్యాంగులు, ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఉంటారో, ఫిజికల్లీ డిజేబుల్డ్ ఉంటారో వాళ్ళైతే ఇక్కడ ఈ బాక్స్లో రైట్ మార్క్ అయితే వేయాల్సి ఉంటుంది. సదరం సర్టిఫికేట్ నెంబర్, ఎవరైతే ఆ డిసేబుల్డ్కి సంబంధించిన నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ దివ్యాంగులు కాకపోతే ఇతరులు, వృద్ధాప్యం అంటే ముసలి వాళ్ళ, గీతా కార్మికులు, డయాలసిస్ బాధితులు, బీడీ కార్మికుల జీవన భృతి, ఒంటరి మహిళ జీవన భృతి, వితంతు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఫైలేరియా బాధితులు, బీడీ టీకేదార్ జీవన భృతి, వీళ్ళు దివ్యాంగులు కాకుండా రిమైనింగ్ ఏవైతే ఇక్కడ మెన్షన్ చేశారో ఎవరికి ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఆ కేటగిరీలో ఈ బాక్స్లో రైట్ మార్క్ చేయాల్సి ఉంటుంది. కింద వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం వాళ్ళ సింబల్ని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక కింద వచ్చేసి పరచవలసిన పత్రాలు,
ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ అయితే ఇవ్వాలి వాళ్ళకు. అలాగే తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ లేదా యెల్లో రేషన్ కార్డు జిరాక్స్ అయితే ఇక్కడ మనకు వాళ్ళకైతే ప్రొవైడ్ చేయాలి జిరాక్స్ కాపీసు. పైన సమర్పించిన వివరాలన్నీ వాస్తవాన్ని ధృవీకరిస్తున్నాం అని, అంటే మనం పైన తెలిపిన అన్ని వివరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిజాలే అని మనం చెప్తున్నట్టు ఇక్కడ మనం సంతకం చేసి మన పేరు రాసి తేదీ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఈ కింద ఏదైతే ఉందో ప్రజాపాలన దరఖాస్తు రాసేది ఫామ్ మనం వాళ్ళకు సబ్మిట్ చేసినప్పుడు ఇక్కడ వాళ్ళు మన డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి ఇది మనకే ఇవ్వడం జరుగుతుంది. ఈ రసీదు అనేది మనకు ప్రూఫ్గా. సో ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. ఎవరైతే జిహెచ్ఎంసీ పరిధిలో నివసిస్తున్నారో వాళ్ళు మున్సిపాలిటీ దగ్గర వెళ్ళి ఈ ఫామ్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా విలేజెస్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళు గ్రామ పంచాయతీ పరిధిలో వెళ్ళి ఫామ్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కేవలం ఈ వర్క్ కోసమే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది అధికారులను అయితే అదనంగా నియమిస్తాము అని అయితే చెప్పడం జరుగుతుంది. ఈ ఫామ్ని సబ్మిట్ చేయాల్సింది 28th రోజున, అంటే జనవరి 6th వరకు ఈ దరఖాస్తును అయితే తీసుకుంటామని అయితే చెప్పారు. ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అయిందని ఆశిస్తున్నాను. మరొక ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అంతవరకు మీరా సైనింగ్ ఆఫ్.